శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనం డైలీ శ్రీ లలిత త్రిశతి స్తోత్రం 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. అంతకంటే ముందుగా మీరు కనుక ఒక హెల్ప్ చేయాలి. చిన్న లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. అన్నీ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. ఈరోజు నామాలు వచ్చేసి 233 నామము. సత్యరూప సత్యం జడాశ్రుత పరిచిన్న వ్యావృత్తత్వం సచ్చిదానంద రూపం యస్య స తదా పరిణామవాదమాశ్రిత్య సత్ ఆపరోక్ష జ్ఞాన యోగ్యాన్ని పృథ్వేప్తేజంసి తత్యత్ పరోక్ష జ్ఞాన విషయ నిత్యానుమేయ ఇత్యర్థ సచ్చ భవత్ ఇది శృతే. సత్యం రూపం యస్య స తదా. ఓం సత్యరూపాయ నమః. శ్రీమాత్రే నమః. నామము భావార్థము. సత్యరూప అనగా సత్యం అనగా జడము కానిది, అనృతం కానిది, దేశకాల పరిచ్ఛేదం లేనిది, అట్టి సచ్చిదానంద స్వరూపం గలది సత్యరూప. లేదా పరిణామవాదమును ఆశ్రయించినది కనుక సత్య అను పదంలో సత్ ప్రత్యక్ష యోగమగు పృథ్వీ జల తేజస్సులు త్వత్ అనగా పరోక్ష జ్ఞానమునకు మాత్రమే గోచారమగుచున్నది. ఇక్కడ కనబడుతుంది మనకి. ఎల్లప్పుడూ అనుమాన ప్రమాణం చేతనే గ్రహింపదగుతున్నది కనుక వాయువు ఆకాశములు శృతి యందు కూడా సచితః చత్ భావత్ అను శృతి కలదు. సత్యత్యత్ అను శబ్దంలే సత్య శబ్దముగా మారినాయి కాబట్టి ఇది సత్యరూపాయ నమః అయినది. ఓం సత్యరూపాయ నమః. శ్రీమాత్రే నమః. 234 నామము. సమాకృత్య అనగా సమా అభిన్న సచిదానందారూపైకరస ఆకృత్య మూర్తి స్వరూపం యస్య స తదోక్తః. సమా అన్యోన్యాతిరియక్త యథా శాస్త్రప్రమాణం మూర్తిర్వః గ్రహో యస్య సేతి వః. సమా సదాశివైన గుణ సౌందర్య బల వీర్య యశో గాంభీర్య ధైర్యాంగాతది పరిజ్ఞాన సర్వజ్ఞాతాది బహుళ ధర్మ విశేష మూర్తి స్యాసేతేవ. చతుర్వేద భూత గ్రామేషు తత్తత్పదభానుసరేణ సమా తత్ర నివాస యోగ్య మూర్తిర్యాస్య సేతివ. కర్మదక్షాత్థాయ తత్ఫల విశేషదానేషు సమపక్షపాతరహిత మూర్తిర్యాస్య సమాబాల్యస్థావిర్యాతాది భావ వికారవర్జిత ఏకప్రకార నిత్య యవనశాలిని మూర్తిర్యా సహ అను సమా సర్వేషు భూతేషు మదిక్తిహం లభతే పరం. అంగుష్టమాత్ర పురుషాంతరాత్మా సదా జననం హృదయే సంనిష్టత ఇది స్మృతి భామే కరోప్త్యగమాదిత్యాశయ. ఓం సమాకృత్యాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము. సమాకృత్య సమా అభిన్నమగు అనగా సచిదానందములు ఏకరసముగా గల ఆకృత్య మూర్తి స్వరూపం గలది, అఖండ స్వరూపిణి. ఆసత్వభవ జగత్వభవ దుఃఖభవ ఉపలక్షిత అభిలభ్య అఖండ పరమానంద స్వరూపిణి. లేదా సామృద్ధిక శాస్త్ర ప్రకారము హెచ్చు తగ్గులు లేకుండా శరీర అవయవములు కలది. లేదా పతియగు సదాశివునితో గుణ సౌందర్య బలవీర్య యశో గాంభర్య ధైర్య ఇంగిత జ్ఞాన పరాభిప్రాయ వేదన సర్వజ్ఞాతి ధర్మములు సమానములుగా గల మూర్తి కలది. లేదా ప్రాణులు జరాయుజ అడంజ స్వేదాజ ఉద్భిక్ష రూపములుగా ప్రారబ్ధ కర్మానుసారంచే ఏ దేహమునందునను అచ్చట సమానంగా నివసించు మూర్తి కలదు. లేదా జీవకర్మ అధ్యక్షతను వహించి ఆయా కర్మలకు ఫల విశేషం ఇచ్చినప్పుడు పక్షపాతము లేకుండా ఉండునట్టి మూర్తి కలది. లేదా జీవుల వలె బాల్య కౌమార యవ్వన వార్ధికాయ అవస్థలందు వికారములు గల శరీరం కలది కాకుండా సమంగా ఏకవిధంగా నిత్య యౌవనంతో ఒప్పినట్టి శరీరం కలది. సర్వభూతములయందు సముడు నా పరాభక్తిని పొందునను సర్వజన హృదయములందు అంగుష్టమాత్ర పురుషుడగు అంతరాత్మ సన్నిహితుడై ఉన్నాడని శృతి స్మృతుల చేత ఏకరూపంగా తెలియబడుచున్నది దేవి అని అభిప్రాయం. ఓం సమకృత్యాయ నమః. శ్రీమాత్రే నమః.
235 నామము సర్వప్రపంచ నిర్మాత్రి. సర్వప్రపంచ నిర్మాత్రి సంసారాసానదీత్య మోక్షస్థాయిత్వేన చ భూత భవిష్యత్యర్థమానగత్య సర్వశబ్దవాచ్యత్వం ప్రపంచస్య ప్రపంచత్యే విస్తారాత్యే వివర్తత ఇతి ప్రపంచ ఏకం బీజం బహుధా యా కరోత్యః ఇతి స్మృతే. తస్య నిర్మాత్రి నిర్మాణమవివ్యక్త్యః తన్నిమిత్తాయ తథాకృత్వముపచార్యతే దేవదత్త పంచతిథి వత్. ఓం సర్వప్రపంచ నిర్మాత్రాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: సర్వప్రపంచ నిర్మాత్రి ప్రపంచము పంచీకృత పంచభూతములతో విస్తరింపబడిన జగత్తు. ఈ ప్రపంచము సంసారం అన్నది గనుక మోక్షము వరకు నిలిచియుండును. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో యందు ఉండుట చేత సర్వ అని విశేషణము చేర్చబడినది. ఏకం బీజం బహుధా యా కరోత్యః అనుసృతిచే బ్రహ్మయందు వివర్తముగా విస్తరింపబడినది. అట్టి ప్రపంచమును బ్రహ్మస్వరూపిణి యగు దేవి అభివ్యక్తి చేయును. సన్నిధానం మాత్రము చేత అవక్తకృతం నుండి ప్రపంచ నిర్మాణము జరుగుచున్నది కనుక ప్రపంచకర్తత్వము దేవి యందు గౌనంగా వివరింపబడినది. దేవదత్త పచాతి దేవదత్తుడు వండుచున్నాడు అను వాక్యంలో దేవదత్త చేతనాత్మకు పాకారార్థిత్వము గౌనముగా వ్యవహరింపబడినట్లు ఆత్మ బ్రహ్మ నిష్క్రియము గనుక ముఖ్యమగు కర్తత్వం లేదని భావము. వ్యవహార కర్తత్వము ఉపాసన కొరకు వర్ణింపబడినది. ఓం సర్వ ప్రపంచ నిర్మాత్యాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ అన్నీ చేయండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.